ఆదిత్య 369 అని అప్పట్లో ఓ సినిమా వచ్చిందుల్లా. హీరో టైం మిషన్ ఎక్కితే వెనకట రాజుల కాలానికి పోతాడు. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ఎట్లా ఏలిండో చూసొస్తాడు. అదే టైం మిషన్ ఎక్కితే రేపు ఏం జరగబోతుందో ముందే చూసే భవిష్యత్ కాలానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మన మల్లారెడ్డి సారు టైం మిషన్లకు పోతే అది వందలేంది 1000 ఏళ్ళకి వెనకకు తోలుకపోయింది. ఆది శంకరాచార్యులు ఏం ఉపదేశం ఇస్తున్నాడో ఈయనుండ్రే. తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యా సంస్థల్ని స్థాపించు మల్లారెడ్డి. తథాస్తు. అటెంక బుద్ధుడు ఏమని బోధించిందంటే విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. హేడికెళ్ళి పోతే చాణక్యుడు రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారు చెయ్యి మల్లారెడ్డి. ఇప్పుడు వివేకానందుని కూడా కలిసిండులో. విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. మదర్ తెరిసా గాంధీలు కూడా చెప్పినాక ఆకలరా అబ్దుల్ కలాం సారు. అద్భుతమైన టెక్నాలజీతో కోర్సులతో రేపటి సమాజాన్ని నిర్మించు మల్లారెడ్డి. దేశంలో పేరు పోయిన వాళ్ళంతా సలహాలు ఇస్తే వాళ్ళ మాట కాదనలేక పాలమ్మి పూలమ్మి కష్టపడి కాలేజీలు పెట్టిండు అన్నట్టు. మీ అందరి ఆశయాలను నిలబెడతాను. అందరు లెక్క మా కాలేజీలో షరీక్ గారని ఉద్దర ఉపన్యాసాలు ఇవ్వకుండా ఏఐ టెక్నాలజీ తోటి ఎరైటీ వీడియో తీసి పబ్లిక్ లకి ఇచ్చిండు అన్నట్టు. మల్లారెడ్డి గారి పబ్లిసిటీ అంటే అట్లుంటది. మళ్ళా విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు.